ఆధారమైన యేసయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమయ్యా సమస్తానికి ఆధారమైన యేసయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమయ్యా Yeah.
యేసయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా సమస్తానికి ఆధారమైన యేసయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా సమస్తానికి ఆధారమైన యేసయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా సమస్తానికి ఆధారమైన యేసయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా శిలువలో మరణించి మన కొరకు తిరిగి లేచిన మన యేసుక్రీస్తు కొరకు మరి ఒక పాట పడుతుంది పరుచుకుందాం. సమాధిలో లేడు సజీవుడేసయ్యా నాలో ఉన్నాడు సజీవుడేసయ్యా సమాధిలో లేడు సజీవుడేసయ్యా నాలో ఉన్నాడు సజీవుడేసయ్యా మూడవ దినమున యేసు మరలా లేచినట్టు మూడవ దినమున యేసు మరలా లేచినట్టు చెప్పినట్టుగానే యేసు లేచినాడు మాట ఇచ్చినట్టే మరలా వస్తాడు చెప్పినట్టుగానే యేసు లేచినాడు మాట ఇచ్చినట్టే మరలా వస్తాడు సమాధిలో లేడు యేసయ్యా నాలో ఉన్నాడు యేసయ్యా సమాధిలో లేడు యేసయ్యా నాలో ఉన్నాడు యేసయ్యా మూడవ దినమున యేసు మరలా లేచినట్టు మూడవ దినమున యేసు మరలా లేచినట్టు చెప్పినట్టుగానే యేసు లేచినాడు మాట ఇచ్చినట్టే మరలా వస్తాడు చెప్పినట్టుగానే యేసు లేచినాడు మాట ఇచ్చినట్టే మరలా వస్తాడు చెప్పినట్టుగానే యేసు లేచినాడు మాట ఇచ్చినట్టే మరలా వస్తాడు చెప్పినట్టుగానే యేసు లేచినాడు మాట ఇచ్చినట్టే మరలా వస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో సర్వశక్తి కలిగినటువంటి దేవుని నామమును స్తుతించడానికి దేవుడు నా జీవితానికి ఇచ్చిన ధన్యతను బట్టి జ్ఞాపకం చేసుకుందాం. ఈ లోకములో యేసుక్రీస్తు ప్రభువు వారు మరణము మరి పునరుత్థానుడిగా తిరిగి లేచి మృత్యుంజయుడిగా సమాధి గెలిచినటువంటి పునరుత్థాన ఆరాధన క్రమములో మనందరూ పాల్గొనడానికి దేవుడు అనుగ్రహించిన గొప్ప కృపను బట్టి దేవుని నామమును జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం బాబు. మీకు వందనాలు అయా. ప్రత్యేకించి ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు మీ నామమును స్తుతించడానికి, ఆరాధించడానికి మా జీవితాలకు దయచేసినటువంటి ధన్యతను బట్టి మీకు వందనాలు. అవును ప్రభువా, ఇదిగో తండ్రి, మరణమును జయించి మృత్యుంజయుడిగా పునరుత్థానుడిగా తండ్రి మీరు తిరిగి లేచినటువంటి దినాన ప్రభువా, అత్యుత్సాహముతో సంతోషముతో మేమందరమును కలిసి మీ నామమును స్తుతించే భాగ్యాన్ని ఇచ్చిన విధానమును బట్టి మీకు వందనాలు. కూడి వచ్చిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఈ కొద్దిపాటి స్తుతి నైవేద్యంను మీ పాద సన్నిధానమునకు చేర్చుకొనమని, మాకును రావాల్సిన ఆశీర్వాదములు